ఏంటి ఏమో ఆశ్చర్యపోతా ఉన్నారు, నీ పత్తి మొక్కల మీదకి అన్ని గండు చీమలు పాకినాయని? చిత్రంగా ఉంది కదా. ఏమీ లేదు. పత్తిలో మనకు రసం పీల్చే పురుగు యాఫిడ్ పేనుబంక వచ్చినప్పుడు ఆ పేనుబంక పురుగు రసాన్ని పీలుస్తూ ఆకులన్నీ ముడతలు ముడతలుగా చేస్తూ ఒక విధమైన జిగుట పదార్థాన్ని వదిలేస్తుంటది. అది ఆ పదార్థానికి ఇవి ఆకర్షితులై గండు చీమలు పైకొస్తా ఉంటాయి. మనకు భూమి మీద గండు చీమలు కనబడ్డాయంటే నా పత్తిలో రసం పీల్చే పురుగు వచ్చిందని బండ గుర్తు. అది నివారణ పద్ధతులు ఉన్నాయి. మనకు మార్కెట్ లో ఎసిఫేట్ అని దొరుకుతుంది, ఎసిఫేట్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ దొరుకుతుంది, అసిటామిప్రిడ్ దొరుకుతుంది, క్లోనికామైడ్ దొరుకుతుంది. దీంట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఒకటి పిచికారీ చేసి మళ్ళీ మందును మార్చి 10 రోజులకు ఇంకోటి కూడా పిచికారీ చేయాలి మందు. అలా మందును మారుస్తూ పిచికారీ చేసినట్లయితే మనకు రసం పీల్చే పురుగుల బెడద తగ్గుతుంది. మీరు వెంటనే పిచికారీ చేయండి. ఈ కొంచెం డ్రిజిలింగ్ చినుకులు పడ్డప్పుడు దీనికి అతుకుడు మందు అనేది ఒకటి కలపండి. మనకు మార్కెట్ లో శాండేవిట్, ఆప్సా 80 ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఒక స్పూన్ దాంట్లో వేయండి, పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్ వేసి పిచికారీ చేయండి. అప్పుడు మందంతా బాగా స్ప్రెడ్ అవుతుంది. అవన్నీ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ కాబట్టి మొక్కంతా విషపూరితం అవుతుంది. అది రసం పీల్చినప్పుడు ఆటోమేటిక్గా పురుగు చచ్చిపోతుంది.